10 ఏళ్ల కాలంలో ఈ పాట ఎటు పోయిందని చెప్పేసి అడిగిన సన్నాసి లేడు. కానీ ఇవాళ వచ్చి దానికి దీనికి డిబేట్లు పెట్టుకుంటూ మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఒక వ్యాఖ్య చేసింది అందులో. అయితే నేను ఒక విషయం చెప్తా. 10 ఏళ్ల సంధి పాట ఎటు పోయిందని అడిగేటువంటి సన్యాసి లేడు అని అంటే నీకున్న తలబిరుసు నువ్వేం చేస్తావు నాకు తెలుసు. ఒకనొక టైంలో ఇదే అందశ్రీ నాకు ఫోన్ చేసి ఎక్కడ చెప్పలేదు, నేను ఫస్ట్ అని చెప్తున్నా. ఓకే అన్న, ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, మీరు రేవంత్ రెడ్డిని కలిసిరు, మీకేమన్నా తాయిరాలు అందే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఏదైనా అవార్డులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయా, ఏదైనా పోస్టులు ఇచ్చే అవకాశం ఇట్లుందా అంటే కుక్క బిస్కెట్లకు అలవాటు పడతాడా అందశ్రీ ఓకే అని అన్నాడు. నేనెమ్మటే ఆగకుండా బంగారు బిస్కెట్లకు అలవాటు పడతాడా అందశ్రీ అని నేను అన్నా. బంగారు బిస్కెట్లు అయినా కుక్క బిస్కెట్లు అయినా అందశ్రీ శిఖరమే అన్నాడు. మరి నికరంగా నిలబడలేనటువంటి అందశ్రీ శిఖరం ఎట్లయితాడు అంటున్నా నేను. అంతే కదన్నా. ఇప్పుడు నువ్వు ఆడ పోయి కూర్చొని చేస్తున్నావు అంటే కుక్క బిస్కెట్లు తింటున్నట్టే కదా. క్లారిటీ ఉండాలి. అంటే వయసు పెరిగి నెత్తి మీద బొచ్చు పోగానే మేధావులు అనుకుంటే చాలా తప్పు అన్నది. ఓకే, అంటే గతంలో వెంకన్నను కూడా ఆయన ఎమ్మెల్సీకి ఆశపడ్డాడు అది అని చెప్పేసి ఒక స్టేజ్ మీద మాట్లాడడం, వాళ్ళకు ఫైట్ అయిన సందర్భం కూడా ఉంది కదా. ఇప్పుడు అదే దారిలో పోతున్నా అనుకోవచ్చానా అందశ్రీ? నేనేమంటాను, నేను గోరెట్టి వెంకన్న కాళోజీ అవార్డు తీసుకొని ఆ తర్వాత ఎమ్మెల్సీ తీసుకొని ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం, ఆయన స్వార్థ జీవితం కోసం ఆయన ఏం చేసిండు, కేసీఆర్కు కాళ్ళు మొక్కిండు. అవును, ఊడిగం చేసిండు. ఒక రకంగా చెప్పాలంటే బాంచగిరి చేసిండు నా భాష. ద సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి అందశ్రీ ఏం చేస్తున్నారు, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి కాళ్ళ కాడ బాంచగిరి చేస్తుండు. అంతే. కాకపోతే వాళ్ళు ఏమో నిజంగా మొక్కిరు, ఈయన సాటుకు పోయి మొక్కొచ్చి మీద తువాలు వేసుకొని గంభీరంగా ఉంటాడు, అంతే, సింపుల్. ఓకే, అంటే తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడిన గతంలో పాటలతోని తెలంగాణ గొంతును బయటకు వినిపించిన ఈ కళాకారులు ఇలా అస్తిత్వాన్ని ఓడగొడుతారని చెప్పేసి అందులో ఏమన్నా సందేహం ఉందా? నేను ఇంకోటి ఏమంటా, ముఖ్యంగా ఒకప్పటి పాట వేరు, ఇప్పుడున్న పాట వేరన్నా. అందశ్రీ అనేట ఆయన ఒక్క తెలంగాణ కోసమే ఒక సామాజిక గీతాలే కాకుండా అనేక పాటలు రాసిండు. బహుశా అన్న ఎవరికి తెలియదు అనుకుంటుండు, కానీ ఆయన రాసినప్పుడు ఆయన ఎమ్మటి ఉన్నోళ్ళు నాకు అడుగు ఇంకా ఓకే మాట్లాడాలనుకుంటే చాలా మాట్లాడవచ్చు. బట్ వయసులో పెద్దోళ్ళు కాబట్టి నేను అన్ని చూసుకొని మాట్లాడాలి కాబట్టి చూసుకొని మాట్లాడుతున్నా. నేను ఎందుకు అంటున్నా అంటే తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి లేడు, అవును కదా. తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేనటువంటి ఆయన ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని పెంచడం, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమ రూపాన్ని తూడ్చేయడం, అందులో భాగంగా ఈ పాట చేయడం. ఇప్పుడు దానికి ఏదో కొత్త సంగీతాలు అర్థంగానే అందశ్రీ ఏమంటారు దాన్ని శిఖరమైపోడు, లేకపోతే తెలంగాణ బతుకే మన తెలంగాణ కళల్ని, తెలంగాణ బతుకుల్ని, తెలంగాణ ప్రజల్ని అవమానించడం. ఓకేనా. ఇంకో మాట ఏమన్నాడంటే, ఇటలీకి చెందిన ఒక మహిళ మన భారతదేశానికి వచ్చి మన తెలంగాణని ఇస్తే సంబరం చేసుకున్నప్పుడు వేరే మన పక్క రాష్ట్ర పైన వచ్చి మనకు సంగీతం చేస్తే సంబరాలు ఎందుకు కావద్దు అని చెప్పేసి అన్నాడు. అయితే నేను ఇంకో విషయం చెప్తా, ఇటలీలో ఉన్నటువంటి ఆడబిడ్డ రాష్ట్రం ఇస్తే మనం సంబరాలు చేసుకున్నాం అని అంటుండు కదా. ఏ ఆడబిడ్డ ఇయ్యలే, ఏ మగబిడ్డ తేలే అన్న తెలంగాణ. ఫస్ట్ క్లారిటీ ఉండాలి. ఈ సోదెప్పిన మాటలు బంద్ చేసుకోవాలి ఒక్కొక్కడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఇటలీలో ఉన్న బొమ్మియలే, తెలంగాణలో ఉన్న కొడుకుదేలే. ఇక్కడ విషయం ఏంది అని అంటే ఇవాళ మొదలైంది కాదు. తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు ఆ ఇటలీ నుంచి వచ్చిన స్త్రీ ఉన్నదా, తెర మీద ఉన్నదా? లేదు కదన్నా. ఆ ప్లేస్ లో ఎవడున్నా ఇయ్యాల్సిందే. మా బిడ్డలు చచ్చిపోతున్నారు, ఇవ్వకపోతే ఏం చేస్తారు? తప్పదు, గత్యంతరం లేదు, ఇయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. ఇచ్చేటట్టు మా బిడ్డలు చచ్చిపోయి అక్కడ ఉద్యమాన్ని చూపించారు.